వీకెండ్ ప్రశాంతంగా ఉన్న అపార్ట్మెంట్లో 5వ అంతస్తులోని ఒక ఫ్లాట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంట్లోని బెడ్రూమ్లోకి కిటికీ అద్దాలు చీల్చుకుంటూ ఒక తుపాకీ బుల్లెట్ దూసుకొచ్చింది. అంతా షాక్ అయ్యారు. ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ ఘటన హైదరాబాద్ నార్సింగ్ ఏరియా బైరాగిగూడలోని శివపురి అపార్ట్మెంట్స్లో జరిగింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా నార్సింగ్ బైరాగిగూడలోని ఓ అపార్ట్మెంట్లోకి బుల్లెట్ దూసుకొచ్చింది. 5వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ కిటికీ అద్దాలు పగిలిపోయి బెడ్రూమ్లో పడింది బుల్లెట్ అద్దాలు బద్దలు కొట్టుకుని రావడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు ఫ్లాట్ యజమాని. ఎవరికి ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకు బుల్లెట్ ఎక్కడిదాని ఆరా తీస్తే ఆర్మీ జవాన్లదని తేలింది. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో ఓ బుల్లెట్ మిస్ ఫైర్ అయ్యి అపార్ట్మెంట్ 5వ అంతస్తులకు దూసుకువచ్చిందని తేలింది. బుల్లెట్ ఇంట్లోకి వచ్చిందని బాధపడాలో లేక ఆర్మీ జవాన్లు మన కోసం మనల్ని రక్షించడానికి ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని సంతోషపడాలో అర్థం కావట్లేదని అపార్ట్మెంట్ బుల్లెట్ స్టోరీ విన్నవారు గుసగుసలాడుతున్నారు. బుల్లెట్ అపార్ట్మెంట్ పైన 5th ఫ్లోర్ వరకు 5th ఫ్లోర్లో వచ్చింది. ఐ థింక్ ఇట్ ఈస్ మిలిటరీ అవతల మిలిటరీ ఏరియా ఉంది. ఇది మిలిటరీది ఫైరింగ్ రేంజ్ నుంచి, ఎందుకంటే ఈరోజు మిలిటరీ మార్నింగ్ నుంచి మిలిటరీ ఫైరింగ్ కూడా జరుగుతూ ఉంది. అక్కడ నుంచి ఏమన్నా మిస్ ఫైర్ అయిందా ఇంకా ఏమైంది అనేది తెలియదు మనకు కూడా. అయితే వాళ్ళకి ఇమీడియట్గా మేము పోలీస్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఇమీడియట్గా వాళ్ళకి ఆ టైంలో ఇక్కడ ఉన్న ఎవరైతే టెనెంట్ ఉన్నారో వాళ్ళు కూడా బయట వాకింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంట్లో లోపల కానీ ఎవరికి ఏం కాలేదు. అది లాస్ట్ వచ్చిన కాబట్టి ఒక చిన్న అర్థం మాత్రం బుల్లెట్